ఒక్కసారి చూడండి బాయ్, ప్లీజ్ బాయ్, బాయ్ బాయ్, ఒక్కసారి చూడండి బాయ్, బాయ్ ప్లీజ్, ప్లీజ్ బాయ్, ప్లీజ్ బాయ్. విక్రమాయ్, నన్ను క్షమించు విక్రమాయ్. నిన్ను కాపాడలేకపోయాను విక్రమాయ్. నువ్వు అమృత ఏ ఫంక్షన్కైనా భోజనాలు అయ్యాక అరటిపండు పెడితే తృప్తిగా ఉంటది. ఈ అప్పలనాయుడు శివరాఖరి చెప్పాడు అరటిపళ్ళు అయిపోయినాయి, అరటిపళ్ళు లేవని. సత్రాన్ని ఇక్కడ తేలేక బొజ్జుమొండ ఇందాక నుంచి తెగ్గోకేస్తుంది నన్ను. అబ్బా అమ్మో, తాగి బొబ్బర్లంకి వెళ్ళకూడదు. సీతమ్మ వార్నింగ్ కదా. ఎలాగా? మనసేమో లాగేస్తుంది, కాళ్ళేమో పీకేస్తున్నాయి. తాగుదామా వద్దా? వద్దులే. సీతమ్మ మాట అంటే మాటే కదా, ఆ మాటకి కట్టుబడి ఉండాలి అంతే.
జేబులో బాటిల్ పెట్టుకుని శివరామరాజు గారి ఇంట్లో తిరిగితే బాగుండదు. సీతమ్మ కాలంలో పడితే అస్సలు బాగుండదు. నిన్ను ఇక్కడే ఎక్కడో దాచి రేపొచ్చి మింగేస్తాను. దాక్కోయే, దాక్కు, దాయ్ 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 దాక్కు. ఎక్కడ దాయాలబ్బా? ఈ బిల్డింగ్లో దాస్తా. అబ్బో వద్దు, మనుషులు దాగేస్తారు. ఈ చెట్టు మీద దాస్తా. వద్దొద్దు, కోతులు తాగేస్తాయి. ఎక్కడబ్బా? ఓహో, ఈ పెంట కుప్పలో దాస్తే దాచునడికి నాకే తెలుస్తుంది, ఇంకెవరికి తెలీదు. బుల్లబ్బా, గొప్ప ఐడియాలు వచ్చేస్తున్నారా నీకు? తాగకపోతే మంచి మంచి ఐడియాలు వచ్చేస్తారా నీకు? అబ్బా, ఓహో, బ్యాంకులో కంటే ఇక్కడే సేఫ్గా ఉంది. భలే ఉంది. నువ్వా? ఒరే కృష్ణ మనోహర్ ఐపీఎస్, ఇలాగ రక్తం మడుగులో శవలా పడుకున్నావేంట్రా? ఓహో, ఇది కూడా సిబిఐ ఇన్వెస్టిగేషన్ భాగంగా డ్రామానా? ఇక నటించింది చాలు. లే లే అమ్మా, లే లే. మాటలేసే గెటప్లో దొరికిపోయి ఇప్పుడు మడ్రయ్యే గెటప్ వేసావా? అబ్బబ్బబ్బబ్బా, ఏమి నటిస్తున్నారా? అవును, నీతో బొట్టోడు ఉండాలేడి? ఆ పొట్టోడు ఏడి ఏడి ఏడాడు? ఒరే, మీ ఇద్దరికి చేరుకోని చాలురా, ఏమి నటిస్తున్నావురా? అబ్బబ్బబ్బబ్బా, చాలేరా, లేవరా. జీవించింది చాలేరా, లేవరా. లేవడేంటి వీడు? అయ్యి బాబోయ్, వీడి మొహంలో నిజంగా చావుకాల కనపడుతుందేంటి? నిన్నే కృష్ణ మనోహరా, కృష్ణ మనోహరా, కృష్ణ మనోహర. అయ్యి బాబోయ్, ఇదేంటి నిజం రత్తలాగొద్దా? అయ్యి బాబోయ్, కృష్ణ మనోహరా, కృష్ణ మనోహరా, కృష్ణ మనోహరా. కృష్ణ మనోహరా, కృష్ణ మనోహరా, లేవయా. అయ్యి బాబాయ్, ఇక్కడ ఎవరు లేరా? ఓ మనిషి చచ్చిపోయాడు. త్వరగా రండి బాబాయ్, త్వరగా. ఎవరైనా రండి బాబాయ్. కృష్ణ మనోహర, కృష్ణ మనోహర, కృష్ణ మనోహర, కృష్ణ మనోహర. ఏమైంది మనోహర? నేను బుల్లబ్బాయిని. ఏమైంది? విక్రమాయ్, అమృత, అమ్మా,
అమ్మా నీకేం కాదు, అదిగో రోడ్డు వచ్చేసింది. రోడ్డు మీద వెళ్దాం, పద. నీకేం కాదు, నమ్మది. నేను శివరామరాజు గారి ఇంటికి వెళ్ళి కారు తీసుకొస్తాను, నువ్వు బతుకుతావు. హాస్పిటల్కి వెళ్దాం, నమ్మది. వద్దు, నేను బతుకును, నన్ను వదిలే. నా మాటిను, నా మాటిను. అక్కడ దాకా 2 అడుగులు. వద్దు, నేను చెప్పే మాట వినండి. నేను బొబ్బర్లంక సీతతో మాట్లాడాలి. ఏంటి, మా సీతమ్మ నీకు తెలుసా? తెలుసు. ఒక ముఖ్యమైన విషయం. అర్జెంటుగా మీ సీతమ్మతో సీతమ్మతో మాట్లాడదు కానీ నేను కారు తెప్పిస్తాను, నువ్వు బతుకుతావు. అమ్మా, నువ్వు బతుకుతావు. హాస్పిటల్కి వెళ్దాం. నా దగ్గర సెల్ ఫోన్ కూడా లేదు, నీ దగ్గర ఉందా? లేదు. సరే, నేను ఇంటికి వెళ్ళి సీతంతో మాట్లాడి ఏర్పాటు చేస్తాను. మనం నమ్మది, నీకేం పర్లేదు, నీకేం పర్లేదు. నేను మీ సీతకి బాగా కావలసిన వాణ్ణి. అసలు నేను వచ్చింది మాట్లాడేవాడు వేషం వేసింది మీ సీతమ్మ తల్లి కోసమే. అమ్మా కృష్ణమలో నేను తెలియక ఏదన్నా ఓవర్గా చేసి నిన్ను బాధ పెట్టుంటే నన్ను క్షమించు. అయ్యి బాబాయ్, ఇప్పుడు ఎందుకు మాట్లాడి నేను ఇప్పుడే వస్తాను, కాస్త ఓపి పట్టు. భగవంతుడా, భగవంతుడా, కృష్ణమాధవ నువ్వే కాపాడాలి, నువ్వే కాపాడాలి. నన్ను అర్జెంటుగా సీతమ్మ దగ్గరికి తీసుకెళ్ళి ఇప్పుడే ఇప్పుడే ఇప్పుడే. మనోహర్, 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 మనోహర్. అమ్మా కారు వస్తుంది, అమ్మయ్య కారు వస్తుంది. కారు వస్తుంది, మనోహర్, కృష్ణ మనోహర్, కారు వస్తుంది. నీకేం భయలేదు, నీకేం భయలేదు, హాస్పిటల్కి వెళ్తాం, నీకేం భయలేదు. కారు వస్తుంది. చాబతుకులో ఉన్నాడు. అమ్మగారిని అడుగు. అమ్మగారు, అమ్మ, అమ్మ, బాబాయ్ నువ్వేంటిక్కడ? అమ్మ సీతమ్మ, దేవతలా వచ్చావమ్మా. నీ కోసం కృష్ణమానవారు వచ్చాడమ్మా. చావు బతుకుల్లో ఉన్నాడు, నీ కోసం కలరిస్తున్నాడు, నిన్నే కలరిస్తాడమ్మా. కృష్ణ మనోహర్ ఎవరు?
ఏమైంది? హాస్పిటల్కి వెళ్దాం. అయ్యో సీతమ్మ బతుకు, సీతమ్మ. అవతార్, అమృత ఎలా ఉన్నావమ్మా? అయ్యో అదంతా వదిలే. ఏమైంది నీకు? ఏంటిది? ఈ రక్తం అంతా ఏంటి? ఏం జరిగింది? ఎవరో చావు దెబ్బ కొట్టి తుప్పల్లో పాడేస్తే నేనే చూసి రోడ్డు మీద తీసుకొచ్చానమ్మా. బాబాయ్, ముందు హాస్పిటల్కి తీసుకెళ్ళి పదండి. ఒక్క నిమిషం తల్లి. అవతార్, ముందు హాస్పిటల్కి వెళ్దాం పద. ఆగమ్మా, నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లే ముందు నా ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ నీకో విషయం చెప్పి తీరాలమ్మా. అమ్మా, చెప్పి తీరాలమ్మా. అసలేమైంది చెప్పు అవతార్. చంపితే ఇలాంటి అందమైన అమ్మాయినే చంపాలి భాయ్. అందుకేగా నిన్ను పిలిపించింది. సుపారీ తీసుకో. ఆ విక్రమ వికాసులు పెళ్లి చూపులకి ఎందుకు వచ్చారో నా బుర్రకైతే అర్థం కాలేదు. ఈ విషయం నీకు చెప్పాలని ఫోన్ చేశాను. నీ ఫోను స్విచ్ ఆఫ్ వచ్చిందమ్మా. ఆ భగవంతుడు చివరిసారిగా నీతో మాట్లాడే అవకాశం నాకు ఇచ్చాడమ్మా. అందుకే నువ్వు ఇలా నాకెదురొచ్చావమ్మా. అవతార్, నీకేం కాదు, నువ్వు క్షేమంగా ఉంటావు. చాలు తల్లి, చాలమ్మా. నీ నోటి నుంచి నాకు ఆ మాట వచ్చింది. నాకేమైపోయినా పర్వాలేదమ్మా, నాకేమైపోయినా పర్వాలేదు. ఒక్క నిమిషం. బాబాయ్, ఈ డబ్బు తీసుకొని అవతని రాజమండ్రి తీసుకెళ్లి హాస్పిటల్లో చేర్పించు. అమ్మా అమృత,
అవతార్, నీకేం కాదు, నీకు నేనున్నాను. నువ్వేం బాధపడుకో. బాబాయ్, వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళి బాబాయ్. అలాగే అమ్మా. పద. విక్రమ్ స్పృహలోకి వచ్చాడా? రాలేదు సార్. ఆ విక్రమ్ని కోసేయమంటారా? కోసేయ్.